అంటే మేకప్‌కి తగ్గట్టుగా మీరు లొకేషన్స్ పెట్టుకుంటారా? అహా! అలా ఏం ఉండదు. మేకప్ టెస్ట్ ఎలా చేస్తామంటే కొన్ని ఇప్పుడు అమ్మాయి ఫేస్ ఉంటది కదా! అమ్మాయి ఫేస్‌కి ఎలాంటి టైప్ ఆఫ్ మేకప్ ఏస్తే క్యూట్‌గా కనిపిస్తది. అంటే ఇప్పుడు నార్మల్‌గా మేకప్ చూస్తాం. మేకప్ చేస్తే మొత్తం నార్మల్ మేకప్ ఏంటంటే చూడడానికి బానే ఉంటది. కానీ మనం చేసే లైటింగ్స్ బట్టి అవును. మేకప్ వేరియేషన్ కూడా చాలా వస్తది. సో, మనం చేసే లైటింగ్ ప్యాటర్న్ మైండ్‌లో పెట్టుకొని వాళ్ళ మేకప్ ఎట్లా ఉంటే బావుంటది అనే విధంగా మేము ఫిక్స్ చేస్తాం. సో, మేకప్ ఓకే. టెస్ట్ ఎలా చేస్తామంటే మేము బేసిక్‌గా లైట్స్ అనేవి మేము పెట్టుకొని మా లైటింగ్ రెగ్యులర్ ప్యాటర్న్ ఈ సినిమాకి ఈ ప్యాటర్న్‌లో ఎళ్తున్నామని ఫిక్స్ అవుతాం కదా! సో, ఈ ప్యాటర్న్ ఫిక్స్ అయినప్పుడు ఈ ప్యాటర్న్ లైటింగ్ చేసుకొని, ఆ అమ్మాయికి మేకప్ ఏ విధంగా చేస్తే బావుంటది. ఓకే. కట్స్ ఇవ్వాలా? లేకపోతే ఫ్లాటా? లేకపోతే ఈ ఉంటాయి కదా! కాంటూర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఆ మేకప్ ఫిక్స్ చేస్తామన్నమాట మేకప్ మ్యాన్‌కి. ఇలాగే కంటిన్యూ‌గా డైలీ కావాలి. సో, ఆ మేకప్‌ని తీసుకొని రమ్మని చెప్తామాట. సో, ఓకే. అది లేకుండా డైరెక్ట్‌గా ఆ రోజు ఈవినింగ్ వచ్చింది అమ్మాయి. ఈవినింగ్ రాగానే అప్పటికప్పుడే మేకప్ టెస్ట్, అప్పటికప్పుడే లుక్ టెస్ట్, అప్పటికప్పుడే వీళ్ళ డైలాగ్ టెస్ట్, అప్పటికప్పుడే ఎక్స్‌ప్రెషన్స్ అమ్మో! అన్నీ అమ్మాయి మీద ప్రయోగం అన్ని ప్రయోగాలు చేశారన్నమాట. లైన్‌గా వన్ బై వన్, వన్ బై వన్. ఆల్‌మోస్ట్ మేము 6కి స్టార్ట్ చేస్తే క్లోజ్ అయ్యేసరికి 10 అయింది. వామ్మో! అంటే అన్నిని ఇంకా ఆల్‌మోస్ట్ మేము ఫోటో షూట్స్ ఏంటి ఆఖరికి నాకు ఇది ఇక్కడ ఎలా అంటే మెమరబుల్ మూమెంట్. ఫోటోస్ తీయడానికి లైట్ లేదు. ఆ టైంలో లైట్ తీయడానికి సరిపోవట్లేదు. నాకు మేకప్ టెస్ట్ తెలియట్లేదు. నేచురల్ లైట్‌లో చూడాలి. ఇంకా లైట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా టెర్రస్ పైకెక్కి టెర్రస్ పైన ట్యాంక్ ఉంటే టైంకి పైకెక్కి ఆ అమ్మాయి ఎక్స్‌పై అవన్నీ చూసాం. అప్పుడే లైట్ అక్కడే వస్తుంది సన్‌లైట్ మాట. ఓకే. సో, ఆ అమ్మాయిని అలాగ ఎక్కించి చాలా చేసాం. అంటే ట్రయల్ మూవీ కంప్లీట్‌లీ ఒక టెక్నికల్ వైస్‌గా చేసాం. ఓకే. మేము చేసిన డేస్ కూడా డ్యూరేషన్ 18 డేసే. ఎక్కువ చేయలేదు. 18 డేస్ ఓహో! హార్డ్‌లీ. ఓకే. 18 డేస్‌లో మూవీ కంప్లీట్ చేసాం. సో, ఎలా అంటే సెట్ ఏసాం. ఇంట్రోగేషన్ సెట్ ఏసాము. సో, సెట్ ఏయడానికి ఒక 3 డేస్ గ్యాప్ తీసుకొని క్రూ అంతా అక్కడే ఉన్నాం. క్రూ అంతా అక్కడే ఉంది. కెమెరా కూడా అక్కడే ఉన్నాయి. అన్నీ అక్కడే ఉండి సెట్ ఏసాం. సెట్ ఏసుకొని నేను, డైరెక్టరు నేనంటే ఓ పక్క పెయింట్‌లేసుకుంటా ఉంటే డైరెక్టర్ స్టిక్కరింగ్ పీకుతా ఉన్నాడు లైట్స్‌వి. సో, అందరూ కంబైన్ చేసుకొని చేసాం. చిన్నవాళ్ళం అన్నప్పుడు ఆటోమేటిక్‌గా అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఏం పెద్దగా పెట్టరు. నార్మల్ ఆయన ఉన్నంత వరకు వాళ్ళు బాగా హ్యాపీగా చేస్తారు. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా మాతో పాటు కూర్చొని ఉంటారు ఫ్లోర్‌లో. ఓకే. అలాగా అప్పుడేంటంటే లైట్స్ గాని ప్రతీది కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌లే లైట్స్ తెచ్చేవారు. ఓకే. లైట్స్ అంటే మామూలుగా మేము ఎలా అంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ లైట్స్ వాడొద్దని మేము ఫిక్స్ అయ్యామన్నమాట. ఎక్కువ లైట్స్ వాడొద్దు. తక్కువ లైట్స్‌లోనే చేయాలి అనే విధంగా ఫిక్స్ అయ్యి, సరే దీన్ని ఎలా చేద్దాం అని ప్లాన్ చేసి సార్ట్ ఔట్ చేస్తే, ఇంకా పైన హోల్ పెట్టించి దాని మీద ఫ్యాబ్రిక్ అక్రిలిక్ షీట్ ఉంటాయి కదా! అక్రిలిక్ షీట్స్ ఏపించి దానిపైన ట్యూబ్‌లైట్స్ ఉంటాయి కదా! ఎల్ఈడీ ఓకే. ట్యూబ్‌లైట్స్ హ్మ్. అవి ఒక 30 పెట్టించాం. ఓహో! సో, అదేంటంటే అది హోమ్ పవర్‌లో రన్ అయిపోతది అదంతా. ఓకే. సో, అది హోమ్ పవర్‌లో రన్ అయ్యేటట్టు పెట్టేసి దానికి కనెక్షన్స్ ఇచ్చేసి ఇంకా అదే మెయిన్ లైట్ మాట నాకు. ఓకే. ఇంకా ఒకే ఒక లైట్ స్కై ప్యానెల్ ఒక్కటే ఒక లైట్ పెట్టుకొని మొత్తం ఆ ఇంట్రోగేషన్ సీన్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసాం. ఓకే. సో, బడ్జెట్ వైస్‌గా కంట్రోల్ చేయొచ్చు అనే విధంగా. అదొకటి. తర్వాత ఇంకా డబుల్ కెమెరా యూజ్ చేసాం అప్పుడు. ఎందుకు డబుల్ కెమెరా యూజ్ చేసామంటే ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! సో, సజెషన్స్ పెట్టేటప్పుడు ఒక సజెషన్ పెట్టి మళ్ళీ సజెషన్‌కొచ్చి సేమ్ చేయాలి కదా! సో, అలా కాదు. ఆ కెమెరా పెట్టి అక్కడ సజెషన్ పెట్టి ఇక్కడ నాకు సజెషన్ పెట్టేస్తాం. ఈ కెమెరా ఈ అమ్మాయికి సజెషన్ పెడితే ఒకేసారి సీన్ హ్మ్. ఎళ్ళిపోతది అనే విధంగా ప్లాన్‌లో మేము డబుల్ కెమెరా పెట్టి యూజ్ చేసి ఒక సీన్ ఇప్పుడు మామూలుగా ఇక్కడ కూడా కొన్ని సిట్యుయేషన్స్ నేను ఎలా ఫేస్ చేయాలంటే ఆ కెమెరా సజెషన్ పెడతాం కదా! సో, ఆటోమేటిక్‌గా కెమెరా ఇక్కడికి మీరు ఇటు రావాలి. సో, నాకు ఫేవర్‌గా ఉండాలి ఆ కెమెరా సజెషన్. ఈ కెమెరాకి అలా ఉండదు మళ్ళీ. అప్పుడు ఏమవుతదంటే మీరు కంప్లీట్‌లీ ఆపోజిట్ అయిపోతది. సో, ఏం చేసాం ఆ అమ్మాయి పొజిషన్ ఇక్కడ, లుకింగ్ పొజిషన్ ఇక్కడ, ఈ అబ్బాయి లుకింగ్ పొజిషన్ ఇక్కడ. సో, క్రాస్ కనెక్షన్ చేసి ఆ కెమెరాకి వీళ్ళేంటంటే డైరెక్ట్ కెమెరా పక్కన ఒక పర్సన్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎక్స్‌ప్రెషన్ చెప్పేలా పెట్టి అలాగా ప్లాన్ చేసి క్లోజ్ చేసామన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉందనుకో. సో, అప్పుడు ఎట్లా చేస్తారు? అంటే అంటే ప్రతి ఒక్కరి ఫేస్ రావాలి కదా! అవును. అదే. అప్పుడేంటంటే వైడ్ ఉంటది. ఓకే. కంప్లీట్‌లీ వైడ్ తీసుకుంటాం. ఒక వైడ్ పెట్టి కంప్లీట్‌గా వైడ్ తీసేసుకొని, ఆ వైడ్ తర్వాత ఎవరి ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అని మిడ్లుంటాయి, క్లోజులుంటాయి. సో, కంప్లీట్‌లీ ఇదంతా షార్ట్ డివిజన్ బట్టి ఎళ్ళిపోతా ఉంటది వ్యవహారం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక షాట్ ఉందనుకోండి. నైట్ అయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా చేస్తారు? ఇంకా మార్నింగ్‌కి టైం లేదు మీకు ఎళ్ళిపోవాలి. సో, అలాంటి సీన్స్ ఎట్లా ఇంటీరియర్ అయితే ప్రాబ్లమ్ లేదండి. ఇంటీరియర్ అయితే కంప్లీట్‌లీ మన హ్యాండ్ ఓవర్‌లో ఉన్నట్టే. ఎందుకంటే లైటింగ్ చేసుకుంటాం కదా! సో, ఓకే. లైటింగ్ చేసేటప్పుడు ఏంటంటే డే అండ్ నైట్ ఇదేం పర్లేదు. ఇంటీరియర్ ఉన్నదే అంటే అది డేని నైట్ చేయొచ్చు, నైట్‌ని డే చేయొచ్చు. మేము ఓకే. ఇందులో ట్రైల్‌లో కూడా చాలా చేసాం. ఎలా అంటే మిడ్‌నైట్ 2:00కి ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ షాట్లు తీసాం. ఓకే. అలాగే లైటింగ్స్‌తో చాలా చేసాం. ట్రయల్ మూవీలో చాలా ఉంటాయి ఇవన్నీ గూడా. హ్మ్. అండ్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తక్కువ గదా! సో, వర్కింగ్ డేస్ తక్కువ అవ్వడం వల్ల నైట్స్, డేస్ అన్నీ గూడా ఒకే పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే చేసాం.
అండ్ మోర్ ఓవర్ సినిమా అంతా కూడా ఇంటీరియర్ ఉంటుంది, ఎక్స్టీరియర్ ఏమి ఉండదు. అంటే అమెజాన్ లో కూడా లైక్ మంచి వ్యూస్ వచ్చాయి, మంచి వ్యూస్ వచ్చాయి అండ్ 6th ట్రెండింగ్కి వెళ్ళింది. లో ఉంది. అవును. అండ్ ఇంకొకటి నందు గారిది అండ్ అవికా గోర్ ఆవిడది కూడా అగ్లీ స్టోరీ అని స్టోరీ గ్లిమ్స్ వచ్చింది. అవును గ్లిమ్స్ వచ్చింది. సో అంటే ఈ మూవీకి ఎట్లా అసలు? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇది ఏంటంటే ఒక థ్రిల్లర్ టైప్, ఇది ఓకే సస్పెన్స్ థ్రిల్లర్ టైప్. సో డ్రామా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దీనికి కంప్లీట్లీ డిఫరెంట్ వెళ్ళాం. ఎలా అంటే హౌస్లో ఇది కూడా కొన్ని ఫేసెస్లో ఎలా అంటే హౌస్లో షూటింగ్ ఉంది, 1 వీక్ హౌస్లో షూటింగ్ ఉంది. సో దీన్ని కంప్లీట్లీ నో జనరేటర్తో చేద్దాం అని ప్లాన్లోనే చేసి ఓన్లీ హోండా జనరేటర్ పవర్ బ్యాకప్ కోసం, పవర్ పోతే బ్యాకప్ కోసం పెట్టుకున్నాం. అంతా హోమ్ పవరే. లైట్స్ అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ తెచ్చుకున్నాం. ముందుగా చెక్ చేసుకున్నాం లైట్స్ ఏం కావాలి ఏంటి, ఈ హోమ్ పవర్లో ఏమి వస్తాయి. సో చెక్ చేసుకుని ఓన్లీ ఆర్జీబీ ట్యూబ్స్ ఉంటాయి. సో ఆర్జీబీ ట్యూబ్స్తోనే లైట్స్ అన్నీ క్లియర్ చేసుకొని, సో హోమ్ అంతా కూడా ఆ ఎపిసోడ్స్, హౌస్ ఎపిసోడ్ 1 వీక్ అంతా కూడా జనరేటరే లేదు. జనరేటర్ లేకుండా లైట్స్ ఓన్లీ ఎల్ఈడి లైట్స్తో షూట్ చేసాం. ఓకే. అంటే దీంట్లో కూడా చాలా కష్టం ఉండిద్దండి అసలు మామూలుగా కాదు. ఇంకోటి మోర్ ఓవర్ ఏమవుతుందంటే ఇప్పుడు లైట్స్ తక్కువ అవ్వడం మెయిన్ మ్యాటర్ పక్కన పెడితే, సో లైట్ని కెమెరాని రెండు బేస్ చేసుకుని లైట్స్ ఇంటెన్సిటీ అనేది క్రియేట్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే గ్రెయిన్స్ రావడం, లైట్ తక్కువ అయిపోవడం, అండర్ ఎక్స్పోజర్, ఓవర్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని క్లీన్గా చేసుకోకపోతే దొరికేస్తాం. అంటే ఇప్పుడు నందు గారు ఉన్నారు, అవిక గారు ఉన్నారు, అండ్ ఇంకా ఇంతకు ముందు రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు, చిరంజీవి గారితో వర్క్ చేశారు. అంటే వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ మీతో ఎలా ఉండేది? అంటే ఇప్పుడు నేను రామ్ చరణ్ గారిని చిరంజీవి గారితో చేసేటప్పుడు నేను అసిస్టెంట్. మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అంత ఉండదు. ఏంటంటే సార్ ర్యాండీ సార్ ఏం చెప్తే అది నేను చేసుకుంటూ పోవాలి. ఓకే. సో అంతేగాని మనకి అంతే ఉండదు. కానీ వీళ్ళతో వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్. నాకు నందన్నతో చాలా కంఫర్ట్. ఎలా అంటే నందన్న కొంచెం ఈ లైట్ యాంగిల్ ఎలా ఉంది, కొంచెం ఇలా చేసి అంటే ఓకే డార్లింగ్ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో, నీకు అంటే ఆయన కంప్లీట్లీ కెమెరామ్యాన్కి చాలా సపోర్టివ్. నేను చూసిన ప్రాసెస్లో చాలా సపోర్టివ్ నందన్న. ఎలా అంటే ఇప్పుడు చూస్తారు అలా లైట్కి తగ్గట్టు యాక్టింగ్ ఏంటంటే నార్మల్గా యాక్టింగ్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు మనం చెప్పే కండిషన్స్ వాళ్ళకి ఏం ఐడియా ఉండదు. వాళ్ళు చేసుకునే మూమెంట్స్ బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనకుండే రెస్ట్రిక్షన్స్ ఏంటి, హౌస్ అవడం వల్ల. సో మనకి స్పేస్ తక్కువ ఉంటుంది హౌస్లో. ఏంటంటే మనకి అంత ఫ్రీక్వెంట్గా లైట్లు పెట్టుకునే స్పేస్ ఉండదు. సో ఉన్న లైట్ అంతా పైనే ఉండాలి, ఎందుకంటే వైడ్గా షార్ట్స్ కంపోజ్ చేసేటప్పుడు అంత. సో మ్యాక్సిమం పైన లైటింగే చేస్తాం. సో పైన లైటింగ్ చేసేటప్పుడు మనకి కొన్నిసార్లు లైట్ ఎక్స్పోజరు వీళ్ళు ఏమాత్రం ముందుకు వెళ్ళినా బ్యాక్కి వెళ్ళినా లైట్ పోతూ ఉంటుంది. సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అన్న కొంచెం ఇలా ఉంటే ఓకే ఇదేనా, ఓకే నేను చూసుకుంటా పో అని చెప్పి అదే పొజిషన్లో చేసేవాడు. సూపర్ అసలు. నేను చూసిన వాటిలో డెడికేటెడ్ కూడా నందన్నే. ఎలా అంటే మన గ్లిమ్స్ వచ్చింది కదా, సో గ్లిమ్స్ చేసేటప్పుడు కంప్లీట్లీ రెయిన్ ఎఫెక్ట్. ఓకే. ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసాం రెయిన్ ఎఫెక్ట్, మార్నింగ్ 2 వరకు చేసాం. మార్నింగ్ 2 వరకు కూడా అలా తడుస్తూనే ఉన్నాడు, అస్సలు ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ 3 days కోల్డ్, కంప్లీట్లీ కోల్డ్ అవుట్, మనిషి ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉన్నాడు. గొంతు మారిపోయింది బాబు. నెక్స్ట్ డే నేను చూస్తే నేను భయపడ్డాను, అన్న ఏంటని చెప్తే ఏదో చేస్తాం కదా, లేదు నేను చెయ్యాలి అలా ఇవే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం అంటాడు. బాగా మాట్లాడతారా? నంబర్ 1 అసలు. అంటే మేము చాలా మంది అంటే బయట నుంచి మేము ఏమి వింటాం అంటే కొంతమందికి ఇట్లా కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇట్లా అంటే కొంతమందికి రెస్పెక్ట్ ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడము, అట్లాంటివి వింటూ ఉంటాము. నిజంగా అంటే కొంతమంది అట్లా ఉంటారా, లేకుంటే జెన్యున్ గానే ఉంటారా? జెన్యున్ గానే ఉంటారండి అందరూ కూడా. ఎందుకంటే మోర్ ఓవర్ నేను చూసినంత అందరినీ కూడా నార్మల్గా అవికా గారు కానీ, అవికా గారు నేను యాక్చువల్లీ చూసేటప్పుడు బిఫోర్ మనకు అంత నాకు తెలియదు ఆవిడ. సో తెలియకపోతే నార్మల్గా ఉంటారేమో, చిన్న యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకుంటాం. అసలు ఆవిడైతే కంప్లీట్లీ గ్రౌండ్ టు ఎర్త్. నందన్న కానీ అవికా కానీ వీళ్ళందరూ కూడా గ్రౌండ్ టు ఎర్త్ కంప్లీట్లీ. అవికా గారు అయితే వచ్చే అక్కడ నెక్స్ట్ షాట్ ఉంది 5 minutes, ఓకే సార్ 5 minutes అన్నాను, 5 minutes అంటే ఓకే అక్కడే కూర్చుంటారు ఆవిడ, ఎక్కడికి వెళ్ళరు, క్యారీవన్ కూడా వెళ్ళరు ఆవిడ, అక్కడే కూర్చుంటారు. కూర్చొని ఈవెన్ ఒకసారి అయితే కంప్లీట్లీ ఏడుస్తున్నారు, గ్లిజరిన్ పెట్టుకోవాలి, కంటిన్యూస్గా పెట్టుకోవాలి. అది ఏమవుతుందంటే నేను కంప్లీట్లీ నాకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉండాలి. సో ఫుల్ ఓపెన్ ఎక్స్పోజర్ ఫుల్ ఓపెన్ చేస్తే అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. సో ఫోకస్ పళ్ళకి చిన్న టాస్క్ అది 135 lens. సో టైట్ రేంజ్లో ఉండేటప్పుడు ఫోకస్ పళ్ళకి చిన్న టాస్క్. సో అది ఆల్మోస్ట్ ఒక 5 to 6 takes వెళ్ళింది. సో 5 to 6 takes అంటే 6 times కూడా గ్లిజరిన్ పెట్టుకుంటూనే ఉండాలి. సో అది చాలా పెయిన్ వస్తుంటుంది, ఏడుస్తూ ఉంటారు అనమాట. సో మేడం ఓకేనా, ప్రాబ్లం లేదా, నేను ఇంకే అంటే లేదు నువ్వు ఎన్ని టైమ్స్ అయినా చేసుకో, సో అది షార్ట్ ఇంపార్టెంట్, మనకి ప్రాబ్లం లేదు, ఎన్ని టైమ్స్ అయినా చేస్తాను నేను. అలా 6th time ఓకే.